మరి ఈ సమయంలో మరి సంఘబిడ్డ జోగి స్నేహ మరి వివాహము జరగబోతుంది కనుక వివాహ ప్రకటన పత్రం మరి ఇక్కడ మన సంఘంలో చదవడం జరుగుతుంది. మొదటి ప్రకటన మనం చదువుతున్నాం. వివాహ ప్రకటన బాపట్ల జిల్లా చిన్నగంద మండలం చింతకుంపల గ్రామ వాస్తవ్యులు మరి యేసుదాస్ మరి జ్యోతి గారి యొక్క కుమారుడు ప్రభుదేవ్ గారు మరి పెళ్లి కుమారుడు ప్రభుదేవ్. అదేవిధంగా రెండవది బాపట్ల జిల్లా కలపాల మండలం ప్యాలి గ్రామ వాస్తవ్యులు జోగి దానయ్య అదేవిధంగా ఇందిర గారి యొక్క కుమార్తె జోగి స్నేహ. తెలుసా మనందరికీ? ఒకసారి అందరూ చెప్పలు కొడతాం, దేవుడు చేసిన కార్యం. ఓకే, వివాహం అనే విషయంలో ఘనమైనది, ఇది దేవుని నిర్ణయం అనే పాటలు పాడతారు కదా, సింగర్లను పిలిపించి. రేపు మీరంతా కూడా అక్కడ వెళ్ళి ఈ ప్రార్థన చేసిన తర్వాత తదుపరి మ్యారేజ్ లో కూడా మీరందరూ దేవుని మహిమపరచును గాక. ఓకే, దయచేసి మరి దానయ్య ఇందిర కుమార్తె మరి జోగి స్నేహ మరి వివాహం తేదీ ఏర్పాటు చేసినటువంటి తేదీ 15వ తారీఖు 7వ నెల, అంటే ఇది జూన్, నెక్స్ట్ జూలై, 7వ నెలలో 15వ తారీఖున 2024 సంవత్సరం సోమవారం రోజున 10 గంటలకు మరి బ్రదర్స్ చర్చ్ ఆవరణంలో ఈ వివాహం ఏర్పాటు చేయబడింది. ఇది మొదటి ప్రకటనగా మరి చదవడం జరుగుతుంది. దేవుడు స్నేహం ప్రభుదేవుని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుండగా వారిద్దరిని దేవుడు ఆశీర్వదించుడాలని చేతులపై ప్రార్థన చేద్దాం. మొదటి ప్రకటన. కాబట్టి మరి దేవుడు స్నేహాలు ప్రభుదేవ్ పెళ్లి కుమారుడు ప్రభుదేవ్ పెళ్లి కుమార్తె ఎవరో స్నేహ మధ్యలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 15వ తారీఖున ప్రార్థనలో ఆశీర్వదించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు సిద్ధపరిచిన వివాహాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాము. ప్రభుదేవుడు పెళ్లి కుమారుడు ప్రభుదేవుని బట్టి, వారి తల్లిదండ్రులు యేసుదాస్ జ్యోతి గారిని బట్టి తండ్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా జోగి దానిని బట్టి, ఇందిరాని బట్టి, వర్ణించిన కుమార్తె ప్రభా, ఇదిగో ప్రథమ కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. జ్యోతి స్నేహాన్ని బట్టి సంఘ బిడ్డగా పరిచయం చేసి ఎంతగానో ప్రభా ఇందులో ముందుకు కొనసాగి ఉండగా, సేవకుల విషయంలో పరిచయ విషయంలో సహకరించి ఉండగా మీ సేవకుడికి వెళ్ళుకుంటూ ఉన్నా ఆయన 15వ తారీఖున 7వ నెలలో జరుగుతున్న ఈ యొక్క వివాహంలో సోమవారం రోజున తండ్రి యొక్క చర్చి ఆవరణంలో ఎక్కడ కూడా ప్రధాన చర్చి ఆవరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సహకార ప్రవాహం లేకుండా, ఏమీలో అపాయాలు జరగకుండా స్నేహపూర్వకంగా ఆయన పెళ్లి కుమారుడు ప్రభుదేవ్ గారిని ఆ వివాహంలో ఘనంగా దేవుడు చేయుగాక. పెళ్లికి వెళ్ళి యేసు ప్రభు ద్వారా అద్భుతం చేసినట్లుగా, ఏ కొరత లేకుండా చేయబడినట్లుగా ఈ వివాహంలో కొరతలు ఉండకుండా దేవుడు చేయుగాక. విషయంలో దేవుని కాపుదల మెంటైన ఆశీర్వాదాలతో ఎటువంటి కొరతలు లేకుండా దేవుడు ఆశీర్వాదకరంగా ఈ వివాహం జరిగించి వారి దాంపత్య జీవితంలో అత్యున్నత ఆశీర్వాదాలు పొందుకుంటూ ఒక వంశావళిగా దేవుడు అభివృద్ధి చేయుగాక.